విమోచమైన యేసుక్రీస్తు వారికి, శాంతిని అనుగ్రహించి యేసుక్రీస్తు వారికి, పాపమును క్షమించి రక్షణ అనుగ్రహించి యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ ఈ యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త మీకు తెలియపరచడానికి వచ్చామండి. ఇప్పుడు దాకా పాటలు పాడుకుంటూ వచ్చారు. యేసు ప్రభువే నీకు రక్షణ ఇచ్చదు. మరి రక్షణ మరి ఎవరు ఇవ్వలేరా? యేసు ప్రభు ఒక్కరే ఇస్తారా అంటే ఈ రక్షణ అనేది ఆత్మరక్షణ అండి. ఈ యొక్క శరీరాన్ని నుంచి రక్షణ అనేకులు అనుగ్రహించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శరీరం మరి గాయమైతే అది డాక్టర్ ద్వారా నయం చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క శరీరము మరి ఒక గుంటలో పడిపోతే మనిషిని పైకి లేవదీయవచ్చు. అయితే ఈ యొక్క శరీరము మరి ఎన్నోసార్లు ఆపదలు ఉన్నప్పుడు అనేకులు రక్షించవచ్చు. కానీ ఆత్మను రక్షించాలంటే ఏ యొక్క మనిషి వల్ల కాదు, ఏ నరుడి వల్ల కూడా కాదు, ఏ డాక్టర్ వల్ల కూడా కాదు. ఆత్మ అనేది దేవుడిచ్చిన యొక్క ఆత్మ, ఆయన ఊపిరి. అయితే ఆత్మ ఆ ఊపిరి లేకుండా నువ్వు జీవించలేవు. ఈ శరీరం మంటి నుండి వచ్చినది కాబట్టి ఈ యొక్క శరీరం ఈ యొక్క ఊపిరి వెళ్ళిపోగానే అది మట్టికి వెళ్ళిపోవాల్సింది, కాలిపోవాల్సింది, లేకపోతే మట్టిలో పూడ్చబడాల్సింది. కానీ ఆత్మ అనేది ఉన్న దానికి సావు లేదు. కాబట్టి ఆత్మ అనేది ఈ యొక్క మరణాన్ని నుంచి తప్పించుకోవాలంటే ఆత్మ మరణం ఒకటి ఉంది, శరీర మరణం ఒకటి ఉంది, ఆత్మ మరణం ఒకటి ఉంది. ఈ యొక్క శరీర మరణం ఎక్కడ మనం చనిపోయినాక ఇంకా ఎంతో పాతిపెట్టబడుతుంది, ఇక మృతమైపోద్ది, ఇక దానికి మిగిల్చేది ఏం లేదు. కానీ ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మకి మరణం లేదు. ఆ మరణం ఎప్పుడు ఉంటుంది? ఈ యొక్క శరీరం వదిలిన తర్వాత 2 మార్గాలు ఉండి ఆ మరణం అంటే మరణించదు ఆత్మ. కానీ ఒకటి, మనం ఈ లోకంలో చేసిన ఈ యొక్క పాప క్రియలను బట్టి, అనేకమైన దుష్టత్వాన్ని బట్టి ఈ యొక్క ఆత్మకి నరకం కాసుకొని ఉంది, లేదా స్వర్గం కాసుకొని ఉంది. నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఈ శరీరం వదిలిపెట్టంగానే పాతాళం అనేది ఉంది, అది కనిపెట్టుకొని ఉంటుంది. పాపం చేసిన వారందరినీ పాతాళం మింగివేస్తానికి అపరిమితంగా నోరు తెరుస్తున్నదని దైవవాక్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆత్మ రెండవదిగా చేసిన పాపాన్ని బట్టి అగ్నిగుండం అనేది ఉంది. అగ్నిగుండంలో ఈ యొక్క ఆత్మ వెళ్ళినప్పుడు అగ్ని ఆరిపోదు, ఈ యొక్క ఆత్మ కాలిపోతుంటుంది కానీ మరణించదు. ఈ ఆత్మ మరణం తట్టుకోవాలంటే యేసు ప్రభు రక్షణ కావాలి. ఎందుకు ఆ యేసు ప్రభు రక్షణ అంటే ఆ యొక్క మోక్షం చేరటానికి. ఆ మోక్షం చేరాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరమైంది. అందుకని మన పూర్వీకులు ఎంతో మంది ఎన్నో బలిదానాలు చేశారు. ఈ యొక్క స్వర్గం వెళ్ళాలని ఎన్నో ధర్మ కార్యాలు, ఎన్నో మంచి కార్యాలు చేశారు. అయితే ఆ ధర్మ కార్యాల వలన, ఆ మంచి కార్యాల వలన ఆ స్వర్గం లభించదండి. ఎందుకంటే మనిషి పాపంలో పుట్టాడు. అంటాడు ఒక రాజు, అయ్యో నేను
పాపంలోనే పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అని చెప్పేసి ఆ రాజు సైతం అంటాడు. అంటే ఏ మనిషి కూడా పరిశుద్ధుడు కాలేరండి. పరిశుద్ధుడైన వాని రక్తం వలనే ఈ యొక్క పాప విమోచన. కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తం కావాలంటే పరిశుద్ధ రక్తం అవసరమై ఉన్నది. అందుకనే మన పూర్వీకులు చేసినది ఏంటంటే, చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తంగా ఒక గొర్రెను, ఒక మేకను, ఒక జంతువుని బలిగా అర్పించేవారు. అర్పించి ఆ పాపాన్ని శుద్ధి అవుతుందని తెలుసుకుంటూ వచ్చేవారు. అయితే ఆ యొక్క జంతువు రక్తం వలన, ఆ యొక్క వేరే దాని రక్తం వలన పాపశుద్ధి కలగదు. ఎందుకంటే పరిశుద్ధ రక్తమే పాపాన్ని శుద్ధి చేస్తుంది. ఆ పరిశుద్ధ రక్తం ఈ లోకంలో ఎవరికి లేదండి. అందుకే దేవాతి దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆ యొక్క పాపం నుంచి జనాల్ని విడిపిస్తానికి ఆయన నరావతారి అంటే మనిషి రూపంలో ధరించాల్సి వచ్చింది. అందుకే ఆయన పరిశుద్ధమైన జన్మం జన్మించాడు. ఆయన ఒక కన్యకైన మరియకి ఈ లోకంలో పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడిగా వచ్చి పరిశుద్ధమైన జీవితం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆ 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో ఆయన నోటిలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన చేసిన కార్యాల్లో పాపం లేదు. అందుకే యేసు ప్రభువు అని అన్నారు, నాలో పాపం ఉన్నదని ఎవరో నిరూపించగలరని ఆ దినాల్లోనే అనేకులకి తెలియపరిచాడు. ఎవరు కూడా ఆయనలో పాపం చూపించలేకపోయారు. కాబట్టి ఆ పాపం లేని దేవుడు నీవు నా పాపాన్ని తీసివేయటానికి ఆయనే బలి పశువుగా మారిపోయాడు. అంటే ఈ యొక్క పాపం అంతా పరిహరించాలంటే పరిశుద్ధ రక్తం అవసరమైంది. ఆ యొక్క పరిశుద్ధ రక్తం యేసు ప్రభు ఒక్కరిలోనే ఉంది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపం లేని దేవుడు. నీ కొరకు నా కొరకు పాపాన్ని నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎంత త్రాగుబోతువైనా, ఎంత వ్యభిచారివైనా, ఎంత దొంగవైనా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తానికి ఆయన ఘోర పాపివైన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు అనుకోవచ్చు నేనే పాపం లేదని, కానీ నువ్వు మాట్లాడే దాంట్లో అబద్ధం ఒక పాపం, నీ చూపులో ఒక పాపం ఉంది, నీ యొక్క హృదయంలో అసూయ అనేది ఒక పాపం, నీవు ద్వేషించేది ఒక పాపం. ఎన్నో పాపాలు నీ యొక్క హృదయంలో దాగి ఉన్నాయి. అందుకే దైవ గ్రంథం సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ హృదయంలో అనేకమైనటువంటి దుర్గుణాలు దాగి ఉన్నాయి. కామ వికారములు, మత్సరములు, దేవదోషణలు, అసూయలు, ఇంకా అబద్ధములు, కృత్రిమములు, మోసములు, ఇంకా ఎన్నో అసూయ, ద్వేషాలు, పగ, ప్రతీకారం, కోపం, ఇవన్నీ కూడా హృదయంలో దాగి ఉన్నాయండి. పైకి మానవుడు మంచిగానే కనపడతాడు, కానీ హృదయంలో దాగి ఉన్నది ఒక దేవుడికే తెలుసు, ఏ మనిషికి కూడా తెలియదు. కాబట్టి ఆ మనిషి ఎప్పుడు కూడా పరిశుద్ధుడు కాలేడు. అందుకని ఆ యొక్క మనిషి హృదయం అంతా నిలువు. మనం అంటారు మామూలుగా, పాముకి తలలో విషం ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్లా విషమే. అంటే మనిషి పాపాత్ముడు అన్నమాట. ఆ పాపాత్ముడిని పరిశుద్ధుడిగా చేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తానికి ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపంగా నీ పాపాన్ని అంతటిని ఆయన వీపు పైన వేసుకొని ఆ కలువరి శిలువలో నీ కొరకు గొర్రె పిల్ల వలె ఉదరించబడి తన రక్తాన్ని చివరి బట్టు వరకు కార్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తంలో నీవు కడగబడితే
నీవు ఆ స్వర్గాన్ని స్వతంత్రించుకోగలుగుతావు, అంటే మోక్షానికి వెళ్ళగలుగుతావు. లేదా నీవు ఆ పాపంలోనే సరిపోతే నరకం కాసుకొని ఉంటుంది. ఆ నిత్య నరకం అంటే యుగాలు అగ్నిగుండం. ఆ అగ్ని ఆరదు, ఈ యొక్క ఆత్మ సావదు. కాబట్టి ఆత్మ నీవు రక్షించుకోవాలంటే నీవు యేసు ప్రభు రక్తంలో కడగబడాలా. ఆయన రక్తంలో కడగబడాలంటే నీవు యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలన్నిటినీ నీ రక్తంలో కడుగు, నన్ను పరిశుద్ధపరచని నీ యొక్క హృదయంలో విశ్వాసంతో నీవు ఒప్పుకొని ఆయన్ని నీ నోటితో ఒప్పుకుంటే ఆయన నీ పాపాలన్నిటినీ కడిగి వేస్తాడు, నీ దోషాలన్నిటినీ క్షమిస్తాడు. నీవు విశ్వసించాలి, విశ్వాసంతో అడగాల. నీ నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నీకు రక్షణ ఆయన ఉచితంగా ఇస్తాడు. ఆ యొక్క రక్షణ నీవు అనుభవించాలంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అందుకే దేవుడు దైవ గ్రంథం సెలవిస్తుంది, ప్రియులారా రేపేమి సంభవించునో అది నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కదా అని దైవ గ్రంథం సెలవిస్తుంది. చూడండి, ఈ దినాల్లో ఉదయం వెళ్ళిన మనిషి తిరిగి ఇంటికి వస్తాడో రాడో తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి ఆ యొక్క దినాలు, ఈ దినాల్లో ఆ యొక్క మరణం రాకముందే నీవింకా జీవించి ఉండగానే నీ పాపాన్ని కడిగి వేసుకొని నువ్వు మోక్షాన్ని చేరాలంటే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించినప్పుడే నీవు ఆ మోక్షాన్ని చేరగలుగుతావు, ఆ స్వర్గాన్ని వెళ్ళగలుగుతావు. లేదంటే నీకు నిత్యం నరకం కాసుకొని ఉంటుంది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించాలని దేవుడు ఎంతో ప్రేమించి మీ మధ్యకు మమ్మల్ని తీసుకొచ్చి ఆ యొక్క జీవపు వాక్కులు మీకు తెలియపరచాలని మమ్మల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మేము కూడా ఒకప్పుడు మీలాంటి స్వభావం కలిగినటువంటి వారమే. ఈ లోకంలో పాపభావం అనుభవిస్తూ పాపాన్ని ప్రేమించి లోకాన్ని స్నేహించి పాపంతో నిండి ఉన్న వారమే. మేము కూడా ఒకప్పుడు ఇలాంటి వాక్యాన్ని వినే మా హృదయాలు యేసు ప్రభువుకి ఇచ్చాం, ఆయన మా రక్షకుడుగా స్వీకరించాం. ఇప్పుడు మేము చనిపోతే యేసు ప్రభు దగ్గరికి అంటే మోక్షానికి వెళ్తాం అనే నిరీక్షణ మాకుంది. అట్టి నిరీక్షణ నీకు కావాలంటే నీవు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాల. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ప్రియులారా, త్వరపడండి, రక్షణ పొందండి. ఆ నిత్య రాజ్యానికి అంటే మోక్షానికి చేరాలనే ఈ యొక్క ఆజ్ఞలను మీరు ఆలకించి మీరు మీ హృదయాల్లో యేసు ప్రభుని అంగీకరించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తాను. ఇదే రక్షణ సువర్తమానం. ప్రియులారా, ఇంకా మీరు కొనగోరిన వాళ్ళ ఈ యొక్క ఐతనగర్లోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా విరాకా ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దైవదాసుల కుటుంబం ఉంది, దైవదాసుడు ఉంటాడు. మీకు ఇంకా ఎన్నో విపులకరమైనటువంటి దైవ సందేశాన్ని మీకు తెలియపరుస్తాడు. రండి, వినండి, రక్షణ పొందండి. ఇదే ఈ యొక్క రక్షణ సువార్త మానం. మీ కొరకు ప్రార్థిస్తాం. సర్వకృపానిధి దేవాన్ని స్తోత్రములు. ఈ ప్రాంత వాసులకు మీ రక్షణ సందేశములు ప్రభావి దాసులు గారు వినిపించినందుకు వందనాలు. వారి హృదయాల్లో మీ మాటలు ఫలింపు చేయండి. ముందుకు వెళుతుండగా మీరు మాకు సహాయం చేయమని క్రీస్తునామమున వేడుచున్నాము తండ్రి. బోలో ప్రభు యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, సమాధానము నెమ్మదిచ్చే యేసు క్రీస్తు వారికి, పాపములను పరిహరించే యేసు క్రీస్తు వారికి, నీ కొరకై ప్రాణము దారపోసిన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. 56 పడుతున్నాం. పేద నరుని రూపంలో ధరించి
రక్షకుడైన యేసు ప్రభువునకే జై. ముక్తిదాతైన యేసు ప్రభువునకే జై. హల్లెలూయా. యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మధ్యకు ఇప్పుడు మేము పాట పాడుకుంటూ వచ్చిన్నాం. ప్రేత నరుని రూపము ధరించి యేసు ప్రభువారు ఈ లోకములో ఎలా జన్మించాడయ్యా అంటే ఒక పేద మరియమ్మ గర్భాన యేసు ప్రభువారు జన్మించిన వాడుగా ఉన్నాడు. ధనవంతుడైన దేవుడు ఈ లోకంలో పాపులమైన ప్రజల కొరకై యేసు ప్రభువారు పేద నరుని రూపమున ధరించిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నదండి. దేవుడు ప్రేమ స్వరూపి. యేసు ప్రభువారు ఎవరయ్యా అంటే ప్రేమ స్వరూపి గల దేవుడు. ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించాలి అంటే
ఆ యొక్క ఎదుటి వారి యొక్క మనసులో ఏదైనా మంచి సుగుణాలు ఉంటేనో, లేదా తన దగ్గర ఏదైనా ఆస్తి ఉంటేనో, తన దగ్గర ఏదైనా ధనం ఉంటేనో, అంతకన్నా ఎక్కువ ఉంటేనే ఆ మనిషి మరొక మనిషిని ప్రేమించేవాడుగా ఉంటాడు. యేసు ప్రభు గారు అయితే ప్రేమ స్వరూపి అన్న దేవుడు మనిషిని ఏమీ చూడకుండానే యేసు ప్రభు వారు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన ప్రేమ స్వరూపి ఉన్న దేవుడు కనుక మనిషి పాపంలో ఉన్న మనిషిని కొరకై రక్షించడానికై దేవుడు ఈ లోకంలో జన్మించిన వాడుగా ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ స్వరూపి అయిన దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మనిషి ఉంది, ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పేరే పాపాత్మురాలు. ఆమె ఆ గ్రామంలో అందరూ దూషిస్తూ వెలివేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ పాపాత్మురాలైన స్త్రీని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఆమె జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. పాపంలో ఉన్న మనిషికి ఏమీ ఉండవండి. ఆ స్త్రీ పాపంలో ఉన్న కనుకనే ఆమెకి నెమ్మది, సంతోషం, సమాధానం, ఆనందం అనేది ఎరగని స్థితిలో ఉన్నది. అలాంటిది ఎప్పుడైతే యేసు ప్రభువారు యొక్క దగ్గరికి ఆమె వచ్చిందో దేవుడు ఆమె యొక్క పాపములను క్షమించి వేసి ఆమెతో ఒక మాట అన్నాడు, అమ్మా నీ సమాధానం కలదానవని ఇల్లుకు అన్నాడు. నీ పాపములను క్షమింపబడినని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యేసు ప్రభువారు ఆ మాట చెప్పినాడు కనుక ఆమె సమాధానం కలిగి, నెమ్మది కలిగి, పాప జీవితాన్ని ఆమె వదిలేసి దేవుని కొరకే జీవించిన బిడ్డగా ఉంది. యేసు ప్రభువుని అంగీకరించండి. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను రక్షించుము, నీ రక్తంతో నా పాపములు కడుగుము, నన్ను పరిశుద్ధపరచమంటే దేవుడు నీ పాపములు కూడా క్షమించేవాడుగా ఉంటాడు. యేసు రక్తము ప్రతి పాపములను కడిగి మనుషులను పవిత్రులుగా చేయను. యేసునందును విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందురు. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే బెరాక ప్రార్థన మందిరం అయితే నగర్ ఎవరికి రెండు సిస్టర్స్ తన ప్రేమ చూపు వాడు తన ప్రేమ చూపే క్రిస్తే సర్వాధికారి క్రిస్తే అల్ఫా ఒమేగా ఆది అంతము క్రిస్తే యుగాయుగములు క్రిస్తే సర్వాధికారి నీదు రక్షణ ప్రభు సమయమే
పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, పాపపు వ్యాధిని స్వస్థపరిచే యేసుక్రీస్తు ప్రభువారికి, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారికి, మానవులను ఎంతగానో ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. ప్రేమగల ఈ యొక్క బాలాజీరావుపేట వాస్తవులారా, మీకోసం ఇవాళ సువార్త అందించాలని ఎంతో ప్రయాసంతో ఉదయకాలం మీ దగ్గరికి వచ్చి ఉన్నాము. మీరు నిజదేవుని తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నాము. కాలం సంపూర్ణమైనది, దేవుడి రాజ్యం సమీపించున్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని వాక్యం చెప్పుటకు మేము ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాము. లోకం భయంకరమైన స్థితిలో ఉంది. ఈ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నాము. ఈ కాలము, ఈ లోకము కొంతకాలమే ఉంటుంది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనది. దేవుడి రాజ్యం సమీపిస్తుంది కనుక నిజ దేవుడు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతూ ఈ సువార్తను మీకు తెలియజేస్తున్నాం. ప్రతిదానికి కొంత సమయం ఉంటుంది. ఆ సమయం అయిపోయినప్పుడు దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అయితే ఈ లోకానికి కూడా కొంత అయిపోవచ్చింది. ఈ లోకము, ఈ లోకాన్ని నువ్వు నిజ దేవుడిని తెలుసుకోలేకపోతే, మానవుడిగా మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడంటే ఆ యొక్క నిజ దేవుడిని తెలుసుకొని రక్షణ పొంది మనం పరలోక రాజ్యంలో ఉండాలనేది ఆయన యొక్క ముఖ్య సంకల్పం. దాన్ని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఈ లోకంలో నువ్వు గొప్పవాడిగా ఉండొచ్చు, పేదవాడిగా ఉండొచ్చు, ఆస్తిపరుడిగా ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఏది ఉన్నప్పటికీ ఈ లోకంలో ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెట్టేవాడిగా ఉంటాం. అయితే దేవుడు ఎందుకు మనల్ని కలుగజేశాడని మనం తెలుసుకోకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. అందుకే నిజ దేవుని తెలుసుకోండి. ఆ రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అజ్ఞాన కాలంలో దేవుడు చూస్తున్నట్టున్నాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని, రక్షణ పొందవాలని దేవుడు కోరుతూ ఆజ్ఞయిస్తున్నాడు. మీరు నిజ దేవుని తెలుసుకోండి, పరలోక రాజ్యంలో ఉండండి. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఈ తాత్కాలికమైన లోకం కోసం ప్రయాసపడటం వ్యర్థం. మనము ఏ పని చేసినా కోటి విద్యలు కోటి కొరకేనని మనం ఏ పని చేసినా ఆహారం కోసమే. అయితే దేవుడు ఈ లోకంలో శాశ్వతమైనది ఏది కూడా లేదు. నిజ దేవుడు, నిజ రాజ్యం, సర్వలోకం ఆయన కోసం ఎదురు చూడవలసిందే. చివరి దినాలు, ఇది భయంకరమైన దినాలు. ఈ దినాల్లో మానవులు ఆయన నమ్మలేనటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే దేవుడు రాకడ సమీపం ఉన్నది. ఆ ఉగ్రత దినాన్ని ఏ మనుషుడు తట్టుకోలేడు. అది భయంకరమైన స్థితి. ఆ స్థితిలో అటువంటి పరిస్థితి రాకముందుకే మనకు సమయం ఉన్నది. దేవుడు సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని నిజ దేవుని తెలుసుకోవాలని దేవుడి యొక్క సంకల్పం. నువ్వు నిజ దేవుని తెలుసుకుంటే ఈ లోకంలో ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ మనం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో బీదవాడైనా ధనికుడైనా ఎవరైనా కూడా సమానమే దేవుడి దృష్టిలో. అయితే ఏమనుకుంటామంటే మనకు ఉన్నది, కలిగి ఉన్నది, ఎంతో ఆస్తి సంపాదించాలా, మన పిల్లలకి కూడబెట్టాలనేటువంటి ఉద్దేశం, తలంపులు ఉన్నాయి. కానీ అవన్నీ తాత్కాలికం. నీవు నీ ధనాన్ని ఇక్కడ కూర్చుకోవడం కంటే పరలోక రాజ్యంలో కూర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఒక బీదవాడికి, ఒక విధవరాలకి, తండ్రి లేని బిడ్డలకు నువ్వు బీదవాళ్ళకి భోజనం పెడితే, ఆహారాన్ని ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఏ సహాయం చేసినా పరలోకం అది సమకూర్చబడుతుంది. అక్కడ తుప్పు పట్టదు, చెడిపోదు, ఏం కాదు.
అందుకోసమని నువ్వు ప్రాణం ఉండగానే అనేక గొప్ప కార్యాలు ఈ లోకంలో చేస్తే మంచిది. గొప్ప కార్యాలు అంటే దేవుడికి సంబంధించిన విషయాలు. నువ్వు నిజదేవం తెలుసుకోవాలా. ఆ రక్షణను, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే వేలాగా తప్పించుకోదు. నేడే రక్షణ దినం, నేడే సువార్తను నమ్మాలని ఈ యొక్క ఉదయకాలంలో మిమ్మల్ని ఎంతో బతులాడుకుంటున్నాం. పని పాట లేకుండా వీళ్ళేదో వచ్చి మాట్లాడుతున్నాను అనుకోవకండి. ఎందుకంటే కాలం భయంకరమైన రోజులు వస్తాయి. ఆ రోజులో ఎవడు కూడా ఎవరిని రక్షించలేడు. ఒక దేవుడి నామమునే మనం రక్షించబడతాం. ఆ నిజమైన దేవుడిని, యేసుక్రీస్తు అనేటువంటి దేవుడిని మనం తెలుసుకోలేకపోతే ఈ లోకంలో మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం, మన గమ్యం ఏమిటి అనేది తెలుసుకోకపోతే ఈ లోకంలో మనం ఎంత స్థితిలో ఉన్నప్పటికీ అది వ్యర్థమే. అందునిమిత్తమే ప్రతి ఒక్కరూ నిజదేవం తెలుసుకోవాలా. ఎవరి పేరైనను జీవగ్రంథం రాయబడని ఎడల వాడు అగ్నిగుణంలో పడవేయబడని దేవుడి వాక్యం సెలవిస్తున్నది. అందునిమిత్తం ప్రతి ఒక్కరూ నిజదేవుని తెలుసుకోండి. అయ్యా, ఈ లోకం అశాశ్వతం, తాత్కాలికమైన లోకం కోసం పాకులాడకండి. నిజదేవుని, యేసుక్రీస్తు అయిన నిజమైన దేవుడిని నువ్వు తెలుసుకొని మారు మనసు పొంది రక్షణను పొంది నువ్వు పరలోక రాజు ఉండాలని దేవుడి యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని నువ్వు తెలుసుకొని నిజ జీవితంలో బ్రతకాలని మీ సువార్త చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామములో ఉదయకాల సమయంలో మీ దాసం ద్వారా తీసుకురాబడిన మీ జీవ వాక్యాన్ని బట్టి వందనాలు. అనేకులు విని ఉన్నారు దేవా. మరి విన్నవారిలో మీ రక్షణ కార్యాన్ని జరిగించి వారు మా దేవా ఆ యొక్క నిత్యరాజ్యం అంటే ఆ యొక్క స్వర్గం స్వతంత్రించుకోవటానికి వారిలో రక్షణ కార్యాన్ని జరిగించి వారిని నిత్య రాజ్యాన్ని వారసులుగా చేసే దేవుడు అని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, ప్రతి ఒక్కరిలో మీ గొప్ప కార్యాన్ని జరిగించి మహిమ పొందుకునే దేవుడు అని ప్రార్థిస్తూ మీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకొను. మా ప్రభు, మా రక్షకుడు, మా మోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు వారికి, పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు వారికి, మరణమును జయించిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. 2 సార్లు ఇంకా 2 కారు 3 కార్లే వచ్చినాయి. రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనైనానని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. యేసు ప్రభువారిలాగా సెలవిస్తా ఉన్నాడు. యేసు చెప్పాను, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికి చనిపోడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. ఆశపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని చేరని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందెదరు. ఇది 2వ మరణమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఆజ్ఞాపిస్తూ ఉన్నది. కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవన పొందాలని ప్రభు యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించి ఉన్నాడు. పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారణ చేయుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని
పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని వ్రాయబడినది. ప్రియులారా, ఉదయకాల యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి మమ్మలను మీ మధ్యకు పంపించినాడు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీ పట్ల కృప చూపుతూ ఉన్నానని పరిశుద్ధమైన దేవుడు సెలవించేవాడిగా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక పొందినట్లు యేసుక్రీస్తు వారిని ఈ లోకముకు అనుగ్రహించిన ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించరని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఏమి జరుగునో మీకు తెలియదు. మీ జీవన పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయారు. ఆవిరి వంటి వారు అని జీవితంలో రాయబడినది. పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవనని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆ మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు కలవాడు వాడు జీవితానికి రాక మరణం నుంచి జీవులను దాటున్నాడని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, దైవ గ్రంథంలో సెలవిస్తా ఉన్నది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనానని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఒకానొక పట్టణంలో వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందుము రండని చెప్పుకునేవారు. రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవమే పాటిది, మీ జీవమే పాటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మన విక్రమ క్రియలకి యేసుక్రీస్తు వారు గాయపరచబడిన, మన దోషాల బట్టి యేసుక్రీస్తు వారు నిలబెట్టబడిన, మన సమాధానకరమైన శిక్ష యేసుక్రీస్తు వారు అనుభవించదని గ్రంథంలో రాయబడినది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు పెట్టన్నా ఉందండి పని. పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. హృదయము అన్నిటికంటే మోస
దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవమైనది పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసుక్రీస్తును అంగీకరించిన దేవుని నీతి వారు గొప్ప రక్షణ, పాపక్షమాపణ, ఆత్మరక్షణ పొందుదురు. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, ఇంతవరకు సువార్తలో సాయపడిన యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. తండ్రి స్తోత్రాలు మనము చెల్లిస్తున్నాం. మా తండ్రి పురోహితుల్లో మీ సువార్తను ప్రవర్తించుకుంటూ మమ్మల్ని స్థలానికి తీసుకొచ్చినందుకు వందనాలు. చక్కని మాటలు విన్నవారి హృదయాల్లో మీరు పెట్టి బలపరిచి ఇక్కడ నడిపిస్తాను. ఎంతో ఉపయోగకరంగా అనేకులకు రక్షణకరంగా ఉంచమని చూస్తున్నామని వేడుతున్నాను తండ్రి.